ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాల్టితో నిందితులు తిరుపతన్న భుజంగరావు కస్టడీ ముగియనుంది. ఇవాళ విచారణ అనంతరం వీరిద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టింది దర్యాప్తు బృందం. భుజంగరావు తిరుపతినిచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్రావు కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. 10 రోజుల పాటు రాధాకిషన్రావును కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్లో మరో అధికారి వేణుగోపాలరావు పేరు ప్రస్తావించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వేణుగోపాలరావును అరెస్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ నిందితులు తిరుపతన్న భుజంగరావు కస్టడీ ముగియనున్నట్టు తెలుస్తోంది. దీని తర్వాత నాంపల్లి కోర్టులో వీరిని ప్రవేశపెడతారని సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. వీళ్ళిద్దరిని 5 రోజుల పాటు కస్టడీకి ఇచ్చారు. మరి ఈ రోజు 5వ రోజు. ఈ రోజు కూడా 8 గంటల నుంచి ఆల్రెడీ విచారణ కూడా ప్రారంభమైంది. కాసేపట్లో డీసీపీ కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఈ రోజు సాయంత్రం వరకు విచారించిన తర్వాత నాంపల్లి కోర్టులో కూడా వీళ్ళను ప్రొడ్యూస్ చేస్తారు. ఈ 5 రోజుల కస్టడీలో వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎవరెవరి పేర్లు అయితే బహిర్గతం చేశారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు పూర్తిగా నేరాలు రుజువై ఆధారాలు కూడా లభ్యమైతే వాళ్ళని ఏకంగా అదుపులోకి తీసుకొని అరెస్టు కూడా చూపించే అవకాశం ఉంటుంది. మరోవైపు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్రావును కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే రిమాండ్కు తరలించారు. ఈ రోజు తన కస్టడీ పిటిషన్పై కూడా నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు నిన్ననే. అయితే కోర్టులో జడ్జి సెలవుపై ఉండడం కారణంగా ఈ రోజుకు వాయిదా పడింది. మరి ఈ రోజు కూడా తనకి కస్టడీ పిటిషన్ పైన కోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. మరి ఇప్పటికే రాధాకిషన్రావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కూడా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది నేతల దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్లుగా రాధాకిషన్రావు ఒప్పుకున్నాడు. ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎక్కడెక్కడ పట్టుకున్నారు అనేటటువంటి దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ముఖ్యంగా ఆ డబ్బులు తీసుకొని పట్టుకున్నటువంటి వాళ్ళు టాస్క్ ఫోర్స్ టీంలో ఎవరెవరు ఉన్నారు, అందులో ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి మొదలు పెట్టుకొని కానిస్టేబుల్ స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారిని కూడా వీళ్ళు విచారించబోతోంది దర్యాప్తు బృందం. ఎందుకంటే వాళ్ళు ముందుగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకే వాళ్ళు వెళ్లి డబ్బులు పట్టుకున్నారా, ఇదంతా ఒక ప్లాన్డ్ గా జరిగిందా అనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో అక్కడక్కడ ఏర్పాటు చేసినటువంటి చెక్ పాయింట్స్ దగ్గర కానీ లేకపోతే టాస్క్ ఫోర్స్ టీంకు ఉన్నటువంటి సమాచారం మేరకు డబ్బులు పట్టుకోవడం కామనే. కానీ ఇటువైపు భుజంగరావు, తిరుపతన్నలు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఈ సమాచారాన్ని అంతా టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుకు చేరవేయడంతో తను టాస్క్ ఫోర్స్ టీంతో కలిసి వెళ్లి డబ్బులు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా వాళ్ళ ప్రత్యేక టీంను నగర శివార్లకు పంపించడం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు కూడా పంపించి అక్కడ ఉన్నటువంటి డబ్బును కూడా వీళ్ళు పట్టుకున్నారు. అంటే దీనిపైన పూర్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళ డబ్బులు పట్టుకున్నారు అనేటటువంటిది కూడా నిన్న బహిర్గతమైంది రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్లో. కాబట్టి అందులో పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ టీంను కూడా విచారించబోతున్నారు. మరోవైపు అటు ముందుగా అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు బెయిల్ కోసం దాఖలు చేసుకున్నారు పిటిషన్ను. మరి దానిపైన కూడా ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగబోతోంది. ఇటు 5 రోజుల పాటు కస్టడీలో భుజంగరావు, తిరుపతన్నలు ఇచ్చినటువంటి సమాచారం, అటు ఫస్ట్ అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారంతో టాలీ చేశారు. ఇప్పటికే పూర్తి ఆధారాలను కూడా సేకరించారు. రాధాకిషన్రావును కూడా అరెస్ట్ చేసి పంపించే ముందు విచారించారు. కాబట్టి తనిచ్చినటువంటి సమాచారం కూడా పోలీసుల దగ్గర ఉంది ఇప్పటికే దర్యాప్తు బృందంతో. ఇన్ కేసు రాధాకిషన్రావును కూడా ఈ రోజు కస్టడీకి అనుమతిస్తే మరికొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఇచ్చినటువంటి సమాచారానికి తోడు రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలన్నిటి ద్వారా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 2 ఇన్స్పెక్టర్లను కూడా విచారించి పంపించారు. ఒక ఇన్స్పెక్టర్ను దాదాపు అర్ధరాత్రి వరకు ఉంచుకొని విచారించి ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా హాజరవ్వాలని చెప్పి తనకు కూడా సూచించారు. కాబట్టి తన ప్రమేయం ఎంత మేరకు ఉంది అనే దానిపైన కూడా స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ముఖ్యంగా రాధాకిషన్రావు, భుజంగరావు ఇద్దరు కలిసి చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను, కొంతమంది జ్యువెలరీ వ్యాపారులను, హవాలా వ్యాపారులను కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి ఆ వ్యాపారులను కూడా కొంతమందిని బంజారాహిల్స్ పిఎస్కు పిలిపించి వాళ్ళని కూడా విచారించారు. ఎవరెవరు తమ పైన బెదిరింపులకు పాల్పడ్డారు, లేకపోతే ఎంత మేర డబ్బును తీసుకొని వెళ్లారు అనే వివరాలను కూడా తీసుకొని స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఈ వ్యాపారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అదేవిధంగా భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పాటు ఈ రోజు రాధాకిషన్రావును గనక కస్టడీలోకి తీసుకుంటే రాధాకిషన్రావు పైన పూర్తిగా ఇదే కోణంలో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాధాకిషన్రావు పైన వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఇవే. హవాలా వ్యాపారులను, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి ఎక్కువ మొత్తంలో తన డబ్బులు దండుకున్నాడు. అటు భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని అంతా రాధాకిషన్రావుకు చేరవేశాడు. రాధాకిషన్రావు తన టీంతో కలిసి
దాడులు చేయడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బునంతా తీసుకొని రావడం, ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు అనే ఆరోపణ ఉంది. కాబట్టి రాధాకిషన్ రావు పైన పూర్తిగా ఇదే కోణంలో కస్టడీలోకి ఇస్తే మాత్రం అదే విచారణ జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు మహబూబ్ నగర్కు చెందినటువంటి ఒక ఇన్స్పెక్టర్ను కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్లో కూడా సర్వర్లను ఏర్పాటు చేశారు, మహబూబ్ నగర్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అని తెలుస్తుంది. ఇప్పటికే నల్గొండలో కూడా ఒక సర్వర్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి నేతలవి కొంతమంది వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. నల్గొండకు చెందినటువంటి ఇద్దరు ఇన్స్పెక్టర్లను కూడా, అంటే గతంలో వీళ్ళిద్దరు ఎస్ఐబిలో పనిచేశారు, ప్రస్తుతం నల్గొండలో పనిచేస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా పిలిచి పోలీసులు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇన్ కేసు ఈ రోజుతో కస్టడీ పూర్తి అవుతుంది కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పలానా ఇన్స్పెక్టర్లను మేము అరెస్ట్ చేయబోతున్నామని చెప్పి సూచించే అవకాశం కూడా ఉంది. సో ఈ రోజుతో కస్టడీ ముగియబోతుంది కాబట్టి ఈరోజు మరికొన్ని అరెస్టులను కూడా మనం చూసే అవకాశం ఉంది. ఇప్పటికే రాధాకిషన్ రావు కూడా తన కస్టడీలో ఒక కొత్త అధికారి పేరును కూడా పేర్కొన్నారు, వేణుగోపాలరావు. సో ఇప్పటికే వేణుగోపాలరావు పేరు రాధాకిషన్ రావు అధికారికంగా చెప్పాడు కాబట్టి తనకు కూడా ఈరోజు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించే అవకాశం ఉంది, అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. రైట్, అది వాళ్ళ విచారణ అనంతరం తిరుపతన్న భుజంగరావు కస్టడీ ముగియటంతో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అయితే నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. భుజంగరావు తిరుపతిని ఇచ్చిన సమాచారంతో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు మాజీ డీసీపీ రాధాకృష్ణరావు కస్టడీ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అయితే రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో మరో అధికారి వేణుగోపాలరావు పేరు ప్రస్తావించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో వేణుగోపాలరావును అరెస్ట్ చేయనున్నారు.